భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాలూరుపాడు చండ్రుగొండ మండలాలకు చెందినటువంటి గిరిజన రైతులు అర్ధరాత్రి ధర్నాకు దిగారు. ఇక ధనుష్ కో అగ్రో 313 అనే మొక్కజొన్న విత్తనాల కంపెనీ నిర్వాహకులు తమను మోసం చేశారని సందర్భంగా వారు ఆరోపించారు. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి తమ కంపెనీ విత్తనాలు వాడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు 75,000 రూపాయల చొప్పున ఇచ్చి పంటను తీసుకుంటామని, పంట ఎక్కువ పండితే టన్నుకు 25,000 రూపాయల చొప్పున చెల్లిస్తామని కంపెనీలు వారు నమ్మబలికారని రైతులు వాపోయారు. తీరా పంట తీసుకెళ్లే సమయానికి రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత మొక్కజొన్న రైతులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఎక్కువ టన్ను వస్తే టన్నేజీ లెక్క ఇస్తాం, టన్నేజీ రాకపోతే ఎకరానికి 70,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరించుకున్నాము. మాకు ఒక ఎకరానికి వచ్చేసి ముందు అడ్వాన్స్ ఏమో 20,000 ఇస్తామన్నారు. 20,000 ఏమి ఇవ్వలే. వాళ్ళు జస్ట్ మాకు విత్తనాలే ఇచ్చారు, పురుగు మందు ఏమి ఇవ్వలేదు. మధ్యలో ఒకసారి వచ్చేస్తే మాకు ఒకసారి పురుగు మందు ఇచ్చారు. పురుగు మందు ఇచ్చిన తర్వాత ఆ పురుగులు బాగా తింటున్నాయంటే వాళ్ళు మీ పురుగులు తినని ఏం తినని మేము ఎకరం లెక్క ఇచ్చిస్తాం కదా, అమౌంట్ ఇస్తున్నాం కదా, మీకు సంబంధం లేదు, మీరు ఎట్లయినా పండించండి, మేము తీసుకొని పోతాం అంటే సర్లేసి మేము కాటా డబ్బులు ఇస్తామని చెప్పి కోపిచ్చారు. కూలి కూడా మేమే